హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. ఈరోజు అయితే ఒక పర్పుల్ అండ్ బిస్కెట్ కలర్ సెట్ చేశాను. బ్యాంగిల్ సెట్ చాలా బాగా వచ్చింది. దీనికి నేను ఏం చేశాను అంటే సింగిల్ కట్ బ్యాంగిల్స్కి 2 బ్యాంగిల్స్ అటాచ్ చేసి ఒక బ్యాంగిల్ గాను 3 బ్యాంగిల్స్ అటాచ్ చేసి సెంటర్ బ్యాంగిల్స్ గాను చేశాను. వీటికి 4 బ్యాంగిల్స్ బిస్కెట్ కలర్, 4 బ్యాంగిల్స్ పర్పుల్ కలర్ చేశాను. 4 బ్యాంగిల్స్లో సైడ్ బ్యాంగిల్స్ సింగిల్ కట్ తీసుకున్నాను. పర్పుల్ కలర్ వాటికి మిడిల్ బ్యాంగిల్కి 3 బ్యాంగిల్స్ అటాచ్ చేశాను కదా, అవి మెయిన్ బ్యాంగిల్ లాగా. ఇలాగా 4 బ్యాంగిల్స్కి ఈ బిస్కెట్ కలర్ ర్యాప్ చేసేసాక వీటికి నేను గోల్డ్ కలర్ లేస్ తీసుకువచ్చాను. గోల్డ్ కలర్ లేస్ అంటించేసాను. ఎందుకంటే ఇంకా మనకి స్టోన్స్ వాటికన్నా ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా వేసుకోవచ్చు అని చెప్పి B7000 తోటి ఈ గోల్డ్ కలర్ లేస్ అంటించేసాను. ఇవి మనం ఈ సెట్కే కాదు, ఇంకా ఏ గాజు బ్యాంగిల్స్ ఏమైనా వేసుకున్నా కూడా సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం ఫెవికాల్తో అంటిస్తే ఇంకొక 5 స్ట్రింగ్స్ కానీ 10 స్ట్రింగ్స్ కానీ థ్రెడ్ తీసుకుని ఈ లేస్ లేవకుండా మళ్ళీ ర్యాప్ చేయాలి. కానీ B7000తో అంటించాను కాబట్టి నేను ఇంకా వీటికి చేయలేదు. ఇదిగో ఇలాగా 4 బ్యాంగిల్స్కి హార్ట్ షేప్ కుందన్స్ సైడ్కి అంటించేశాను. ఇలాగా 4 బ్యాంగిల్స్కి హార్ట్ షేప్ 4 అంటించేశాను. ఇవి అయితే కంప్లీట్ అయిపోయాయి. మెయిన్ బ్యాంగిల్కి వచ్చేసరికి నేను పర్పుల్ కలరే సింగిల్ స్టోన్ అంటించి వాటికి రోజ్ పెటల్స్లా పెట్టాను. ఇలా సైడ్ బ్యాంగిల్స్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. మనం ఇలా కూడా ఒక సెట్ లాగా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టాను. ఇంకా స్టిక్ అవ్వలేదు. స్టిక్ అయితే కనుక అవి కొంచెం ఆరితే ఊడకుండా ఉంటాయి. ఈ సెట్ని ఇలా కూడా వేసుకోవచ్చు. ఒక సింగిల్ హ్యాండ్కి వేసుకొని ఇంకొక చేతికి బ్రాస్లెట్లా పెట్టుకోవచ్చు. మెయిన్ బ్యాంగిల్కి అయితే హాఫ్ మూన్ కుందన్స్ తోటి రోజ్ పెటల్స్లో పెట్టేశాను. ఇదిగో ఈ బ్యాంగిల్స్ ఇలా సెట్ చేశాను అనమాట. మనం ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా ఓన్లీ సైడ్ సింగిల్ కట్ బ్యాంగిల్, గోల్డ్ బ్యాంగిల్ అలా సెట్ అయినా వేసుకోవచ్చు. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.